షూటింగ్ కాస్ట్యూమ్ మార్చుకోమని చెప్పాను కదా, మార్చుకో. ఇదిగో చూడు, సీన్ పేపర్, పెద్ద సీను, చాలా డైలాగులున్నాయి, బాగా ప్రాక్టీస్ చేయి. ఇప్పుడేం కొంపలు మునిగాయని అంతలా ఏడుస్తున్నావు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నేను ఫ్లావియా సిస్టర్తో మాట్లాడాను, అంతా అయిపోయింది. ఇంకే శుభం. అమ్మా, నాట్ ఫేర్ మా, నాట్ ఫేర్, నాట్ ఫేర్, నాట్ ఫేర్, నాట్ ఫేర్. నాట్ ఫేర్. స్పాట్లైట్ ఆన్. అక్కడ నుంచున్నప్పుడు నాకున్న ఆలోచనల్లా ఒకటే, నేను వెళ్ళడానికి వేరే చోటు లేదు, తోడుగా ఉండడానికి ఎవరూ లేరు. ఎవరూ లేని ఒంటరి దానిలా నేనెప్పుడూ లేను. అప్పుడు హఠాత్తుగా ఒక లైట్ ఆన్ అయింది. అదే నన్ను కనిపెట్టి వచ్చిందా అనిపించింది. చెదరిపోతున్న నన్ను ఒక దగ్గరికి తీసుకొచ్చింది. నాకు అది నచ్చకపోయినప్పటికీ ఆ క్షణంలో నేను గ్రహించాను, నాకున్న ఒకే ఒక్క చోటు అదేనని. అందుకే నేను ఎప్పటిలాగే నా పని చేసుకుంటూ పోయాను. ఎవరూ చేయలేనంత గొప్పగా చేశాను. And cut. సూపర్ సార్. ఎలా ఉంది సార్? అద్భుతంగా అనిపించింది. సినిమా ప్రపంచానికి స్వాగతం శక్తి. ఓ నటిగా నువ్వు పుట్టినరోజుది. A star is born today. Congrats. Next shot. ఏంటి రెడీ చేద్దామా? ఎస్ సార్. సార్ 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 సార్, ఈరోజు నా షూటింగ్ అయిపోతుంది. రేపు నేను బయలుదేరుతున్నాను. నాకు మంచి పేరు వచ్చి నేను పెద్ద స్టార్ అవ్వాలని ఆశీర్వదించండి సార్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. పెద్ద స్టార్ అవుతావు. మంచి సినిమాలు నేర్చుకున్నా. పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు నీకు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మా, నా షూటింగ్ అయిపోయింది. ఏంటి శక్తి? కూర్చో కూర్చో. వద్దు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందని మీ అమ్మ చాలా భయపడిపోయింది. నిన్నెక్కడ డామినేట్ చేస్తుందో అని మదన పడిపోయింది. కానీ నిన్నెవరూ డామినేట్ చేయలేరు శక్తి.
రాబోయే కాలంలో ఒక మహారాణిలా వెలిగిపోతావు. ఇది నిజం. నిజానికి తనకున్న టాలెంట్లో నాకు సగం కూడా లేదు సార్. కానీ మీరేమో ఇలా. సినిమా అమ్మా, సినిమా. ఇక్కడ కళామ్మ తల్లి కనికరిస్తే చాలు. ఆ నేను చెప్పినట్టు కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ మిమ్మల్ని అణిచివేయాలని చూసేవాళ్లందరూ మీరు అణిగిపోయే ఉండాలనుకోరు. కొందర్ని చాలా అరుదుగా జీవితంలో కలుస్తుంటాం మన అదృష్టం బట్టి. అదే నిజమైతే వాళ్ళు రేపే గాయాలు మన పాలిట కేయాలై ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. వెళ్ళొస్తాం. మంచిదమ్మా. నమస్తే. కారిట్టుందమ్మా. ఒక్క నిమిషం. అలాగే. మణి మేడం, సార్ ఎక్కడున్నారు? ఆయనతో చెప్పి మీకు వెళ్ళండి. సార్ సంగతి తెలిసిందే కదా. ఎప్పుడెక్కడ ఉంటారో నాకు తెలీదు. సారీ మేడం. ఊరికి వెళ్ళగానే ఒక ఫ్లోర్ రెడీ చేస్తాను. ముందు ఒక ఫోటో షూట్ చాలా చేస్తాను. సంతోషం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. శక్తి అద్భుతంగా చేసావు. నటన అమోఘం అనుకో. రంగనాయకి ఇక్కడ అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. మేడం, కెమెరామెన్ కూడా. శ్రీధర్ సార్ మీకు లెటర్ ఇమ్మన్నారు. సరే, మనం మళ్ళీ మద్రాసులో కలుద్దాం. సార్ ఎక్కడ? సార్ చాలా బిజీగా ఉన్నానని చెప్పమన్నారు మేడం. వస్తాను మేడం. సరే. దాని వెనకాల ఏం రాస్తుంది? ద బెస్ట్ అడ్వైస్. నీకు నచ్చని పని నువ్వు గొప్పగా చేయొచ్చు. నీకు జీవితంలో సంతోషం కావాలో గొప్పతనం కావాలో నిర్ణయించుకో. సంతోషం కావాలంటే నీకు నచ్చింది మాత్రమే చెయ్యి. ఊరెళ్ళాక ఒక పెద్ద కంపెనీకి వెళ్లి మాట్లాడాల్సిన పనుంది. ఇంకొక కంపెనీలో ఒక పెద్ద ఆయనకి మనవరాలిగా నిన్ను పరిచయం చేయబోతున్నారు. వీళ్లే కాదు, ఇంకొందరు డైరెక్టర్లని కూడా మనం కలవబోతున్నాం. అమ్మా, చేసిన చాలమ్మా. నేను ఇంకా సినిమాల్లో నటించను. So if you'd made up your mind, సినిమాలో యాక్ట్ చేయనని అనుకున్నారు కదా, then what happened? ఆయన్ని కలిశాను.